ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ ఈ రెండు దేశాల మధ్యలో యుద్ధ వాతావరణం ఇప్పుడు చూస్తుంటే ఎవరన్నా ఒక మాస్టర్ మైండ్ వెనకాల ఉండి ఈ యుద్ధానికి కారణమని అనుకోవాలా? జాయింట్గా ఆపరేట్ చేసి ఇజ్రాయెల్ మీద దాడి చేసినా కానీ ఇజ్రాయెల్ గెలిచారు వారు. మ్యూనిక్ ఒలింపిక్స్లో 11 మంది ఇజ్రాయెలీ అథ్లీట్స్ చంపారు పిఎల్లో. దాని తర్వాత పెద్ద గొడవ జరిగింది. వీళ్ళందరినీ ఎవరో చంపారో వాళ్ళందరినీ పట్టుకొని పిఎల్లో వాళ్ళని ఒక్కరి తర్వాత ఒక్కరు చంపారు సార్ ఇజ్రాయెల్. ఎంతసేపు ఇరాన్ ఇజ్రాయెల్ని ఫినిష్ చేయాలి అన్న ఆలోచన అది కేవలం మతపరంగానే చూస్తామా, లేకపోతే డామినెన్సా, లేకపోతే పవర్ కోసమా? వై ఈజ్ ఇజ్రాయెల్ బీయింగ్ టార్గెటెడ్ నౌ అండ్ దెన్? ఇండియాను ఎందుకు టార్గెట్ చేస్తారండి? పాకిస్తాన్ కానీ మిగతా ఇస్లామిక్ నేషన్స్, టర్కీ చేస్తున్నారు, అజర్బైజాన్ చేస్తున్నారు. వై ఈజ్ ఇండియా టార్గెటెడ్? హిందూ నేషన్. ఇరాన్ దగ్గర వస్తే వీళ్ళకి భయం ఏంటంటే ఇజ్రాయెల్కి వాళ్ళు ఎప్పుడైనా వాడుకుంటారు, ఎక్కడైనా వాడుకుంటారు. హుతీస్కి ఇచ్చేస్తారు, హెజ్బుల్లాకి ఇచ్చేస్తారు, హమాస్కి ఇచ్చేస్తారు. వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది ఇజ్రాయెల్. ఎందుకంటే ఒకసారి ఒక న్యూక్లియర్ బాంబ్ వేసిన తర్వాత దాని చుట్టుపక్కల ఉన్న 1000 కిలోమీటర్ దాకా మీరు అసలు ఉండలేరు. నెక్స్ట్ 5000 సంవత్సరాల దాకా ఉండలేరు మీరు అక్కడ. ఇండియా ఇద్దరికీ తెలిసిన నేషన్ అవ్వడం వల్ల సపోజ్ ఇఫ్ ఇండియా హ్యాస్ టు టేక్ అ స్టాండ్, ఎవరికి సపోర్ట్ చేస్తుంది ఇండియా? ఎవరికి సపోర్ట్ చేస్తే నష్టం? న్యూట్రల్ గా ఉన్నా కూడా ఒక రకంగా కత్తి మీద సావలానే ఉంది ఇండియా పరిస్థితి. అసలు వాట్ ఈస్ ది ఫ్యూచర్ ప్రొడిక్షన్ ఫర్ ఇండియా? ఎవరికి సపోర్ట్ చేయాలి? చేస్తే ఎవరికి మంచిది? చేయకపోతే ఏం జరగబోతుంది? మనకి ఎప్పుడైనా పాజిటివ్ రిలేషన్షిప్ ఇజ్రాయెల్తోనే ఉంది. దానికోసం మొన్న SCO ఒక బాడీ ఉంది, మన బ్రెజిల్, చైనా వీళ్ళందరూ ఉన్న సోవియట్ యూనియన్ ఉన్న ఒక బ్లాక్ ఉంది ఒకటి. అక్కడ మొన్న ఒక రెజల్యూషన్ పాస్ చేశారు ఇజ్రాయెల్ వ్యతిరేకంగా. భారతదేశం దాని నుంచి బయటకు వచ్చేసింది రెజల్యూషన్. వీ డింట్ యాక్సెప్ట్ ఇట్.